నమస్తే గురుజీ. గురుజీ, ఒక పని చేసినప్పుడు ఆ పని మీద ఆసక్తి లేకుండా ఏకాగ్రత భావన ఎలా వస్తుంది? ఆసక్తి లేకుండా ఏకాగ్రత భావన. ఓకే. ఏ పని చేయాలన్నా మనకి ఏకాగ్రత లేకుండా సరిగ్గానే చేయలేం. అయితే ఏకాగ్రత ఉండడానికి ఆసక్తి అవసరమా? ఆసక్తి లేకుండా ఏకాగ్రత చేయలేం అనేది కదా మన క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా రోజు నిత్యము సాధనలో భాగంగా అన్ని పనులు ఉంటాయి, అన్ని బాధ్యతలు ఉంటాయి. అవి చేస్తున్నప్పుడు మోహం ఉండొద్దు అంటున్నారు, కోరిక ఉండొద్దు అంటున్నారు, కాన్సన్ట్రేషన్ ఉండాలంటున్నారు, ప్రజెంటెన్స్ ఉండాలంటున్నారు. ఈ క్వశ్చన్ అన్నిటికీ దీంట్లో రిలవెంట్గానే ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఏంటది? కుమ్మరివాడు కుండ చేస్తున్నాడు కదా. వాడికి కుండ చేసేటప్పుడు వాడు ఇక్కడ ఏం వాడతాడు? కుండ రావాలన్న ఒక్క ఆలోచన ఒక సెకండ్ ఉంటుంది. తర్వాత అంతా వాడి నాలెడ్జ్ ఉంటుంది. కుండ మీన్స్ యాక్చువల్గా ఏంటి? మట్టి ప్లస్ అతని క్రియేటివ్ థింకింగ్. అతని మైండ్లో ఏ డిజైన్ ఉంటుందో, ఏ షేప్ ఉంటుందో, ఎలా ఉంటుందో కుండ అదే. కుండను చూడగానే మనకి ఏం కనిపిస్తాడు? ఇండైరెక్ట్గా కుమ్మరోడు కనిపిస్తాడు. కుమ్మరి వాడి టాలెంట్ కనిపిస్తుంది. కుమ్మరు అంటే ఆ ఫేస్ కాల్సుమా, మళ్ళీ మీరు అలా అనుకోకండి. కుమ్మరి వాడి టాలెంట్ కనిపిస్తుంది. ఒక పెయింట్ చూసినా, ఒక డ్రాయింగ్ చూసినా, ఒక ఆర్నమెంట్ చూసినా, మనం ఏది చూసినా కూడా వాడి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటివి ఏవి చేసినా కూడా ఒక డ్రాయింగ్, ఒక పెయింట్ వేసేవాడు వాడు అక్కడ ఎలా వేస్తాడు? పెయింట్ వాడి మైండ్లో ఉన్న పిక్చర్ వేస్తాడు తప్పితే వాడు ఎక్కడ ఫిక్స్ అవ్వడు. అవుతాడా? వాటి మీద ఎలాంటి కోరిక మోహం ఉండదు. వాడికి ఒక పిక్చర్ ఉంటుంది, వాడు వేస్తాడు. పాట పాడాడు అనుకోండి, ఒక సంగీతాన్ని ఎంజాయ్ చేసేవాడు, సంగీతాన్ని బాగా ఆస్వాదించేవాడు, పాట పాడేవాడు ఎలా పాడతాడు? మనకి ఇంకా ఈజీగా అర్థం అవ్వాలనుకో, ఒక కోకిల కూసింది అనుకోండి, అది ఆనందంగా ఆస్వాదిస్తూ పాడుతుందా? దానికి ఇంకేమైనా ఎక్స్ట్రా గుణాలు ఉంటాయి వెనకట్లా? ఆనందంగా ఉండదు కదా. ఏదైనా సరే మనకి ప్రకృతి సహజంగా ఉన్నవి ఏవైనా సరే అలానే ఉంటాయి. వాటి వెనకట్ల ఆసక్తి ఉండదు. అవి ఆ ఆర్ట్ ఉంటుంది, ఆ నాలెడ్జ్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఉంటుంది, ఆ రిజల్ట్ ఉంటుంది. మన విషయంలో కూడా రిజల్ట్ ఉండొచ్చు, మన ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, క్రియేటివ్ థింకింగ్ ఉండొచ్చు. మనకి ఏం కావాలో ఆ రిజల్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. ఒక విగ్రహం ఎవరైనా చెక్కుతున్నాడు అనుకోండి, వాడు ఏంటి, వాడికి ఆ విగ్రహం లోపల ఉన్న రూపం ఉంటుంది, మిగతా వేస్టేజ్ అంతా తీస్తాడు. ఒక రాయిలో కనీసం 1,00,000, 1,000, 100 రూపాయలు చెక్కగలుగుతాడు వాడు. ఎందుకంటే వాడి మైండ్లో ఎన్ని పిక్చర్స్ ఉంటే అన్ని చెక్కగలుగుతాడు. అక్కడ ఏముంది? వాడికి ఆసక్తి కాదు. అక్కడ వాడు మనం ఏం చేస్తామంటే ఏదైనా పని చేసేటప్పుడు మోహము, కోరిక, ఆసక్తి యాడ్ చేసేస్తాము. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎమోషన్స్ కదిలిపోతాయి. అవుతుందా లేదా, వస్తుందా లేదా, బాగుందా లేదా, ఎవరైనా మెచ్చుకుంటారా లేదా, నచ్చుతుందా లేదా, ఇలా రకరకాలు వచ్చి మనం ఆ నాలెడ్జ్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు అది ఏమవుతుందంటే ఫాస్ట్లోకి ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి ప్రస్తుత క్షణంలో ఉన్నట్టు అవ్వదు. ఏదైతే మనం ఒక పని చేస్తామో ఆ పనిలో క్వాలిటీ కూడా ఉండదు. మీకు అర్థమైంది కదా? సో మనకి ఎక్కడైనా సరే ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, థింక్ చేయొచ్చు, మీకేం కావాలో అది ప్రజెంట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం వాటి పట్ల కోరిక, మోహం, వ్యామోహం ఉండకూడదు. అది బాధ్యతలైనా, కుటుంబమైనా, సంసారం అయినా, ఏం పనైనా అది మీరు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఏమవుతుందంటే ఏది చేసినా కలగానే ఉంటుంది. దాంట్లో మీకు ఆనందం ఉంటుంది తప్పితే ఇబ్బంది ఉండదు. ఎమోషన్ కానీ, ఇరిటేషన్ కానీ, కోపం కానీ, చిరాకు కానీ, భయం కానీ, అవుతుందా లేదని బాగుందో బాధ కానీ, ఎవరైనా మెచ్చుకుంటారా లేదా, ఏ విషయం అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ వస్తుంది. మీకు అవి రాకుండా ఉంటుంది. సో మీరు చేయడము ఆనందించడమే ఉంటుంది. ఆ వెనక మనకి ఏ భావాలు కదలకూడదు. ఆసక్తి యాడ్ చేసామా ఏమవుతుంది? కర్తవ్య భావన నేను సింపుల్గా చెప్పాను. ద్రష్టాభావం, సాక్షిభావం, కథం మీ ఇష్టం. 10 మీకు నచ్చింది యాడ్ చేయొచ్చు. సో అలా అక్కడ మనకు ఒక కుండ చూస్తే కుమ్మరి వాడి టాలెంట్ కనిపించినట్టు, ఒక పెయింట్ చూస్తే పెయింటర్ ఒక టాలెంట్ కనిపించి మనం ఏ పని చేసినా, ఏం చేసినా, ఒక వంట చేసామనుకోండి ఆ టేస్ట్ కనిపించాలి, అంతే కదా. సో మనం అక్కడ ఏదైనా ఒక పని బాధ్యతలు ఏ విషయమైనా సరే, ఇది అదని ఏమీ లేదు. ఏ రిలేషన్ అయినా, ఫ్రెండ్షిప్ అయినా, ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, ఇంట్లో పని అయినా, రొటీన్ వర్క్ అంటే వర్క్ అంతే. అది చిన్నది, పెద్దది, మంచిది, చెడుది, పబ్లిక్ చూస్తుంది, చూడట్లేదు, అది అవసరం లేదు. ఏం పని చేసినా మనకి ఏ రిజల్ట్ కావాలంటే దాని తగ్గ నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది, మనకు అది చేయడం. అప్పుడు మనకు అది విసుగు,
స్ట్రెయిన్, అలసట, చిరాకు, కోపం, టెన్షన్, స్ట్రెస్ ఏమీ రాదు ఎవరికైనా సరే. అది ఒక సాఫ్ట్వేర్ జాబ్ అవ్వచ్చు, చదువుకోవడం అవ్వచ్చు, ఇంట్లో పని అవ్వచ్చు. క్లియరా? థ్యాంక్ యూ. సరే.